ప్రేమతో పసుపు కుంకుమల కింద ఆస్తిస్తే ఆ ఆస్తిపై కన్నేసి అత్తమామలనే రోడ్డున పడేసిన కిరాతక అల్లుడి కథ ఇది. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో ఒక గూడు చెదిరిపోయింది. 3 ఆడపిల్లలకు సమానంగా పంచిచ్చిన ఆస్తిపై రెండో అల్లుడు కన్నుపడింది. కొద్ది రోజులు అత్తవారి ఇంట్లో ఉంటూ అనుమానం రాకుండా ప్లాన్ వేసిన ఆ కేటుగాడు చివరికి అత్తమామలు తలదాచుకునే కనీస ఇల్లును కూడా కబ్జా చేసి గెంటేసి కత్తిపట్టి బెదిరిస్తున్న నయ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెలుగులోకి వచ్చింది. పోలీసుల ముందుకొచ్చిన ఆ బాధితుల కన్నీటి గాథ ఇప్పుడు చూద్దాం. ఆడపిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలని వారి పిల్లలకు ముందే తండ్రి మేక పురుషోత్తం రెడ్డి, తల్లి పద్మ రూపాయిపై కూడబెట్టి ఆస్తిని సమకూర్చారు. మునుగోడు మండలం కల్వకుంటలో తమకున్న ఆస్తిని 3 కుమార్తెలకు సమానంగా పంచి వారి దశలోని గిఫ్టెడ్ గా పట్టాలు కూడా చేశారు. పెళ్లిళ్ల సమయంలో ఆ ఆస్తిని కానుకగా ఇస్తామని ఒప్పందం చేసుకుని ఎంతో వైభవంగా వివాహాలు జరిపించారు. అంతవరకు అంత సవ్యంగానే సాగింది. కానీ 2 కుమార్తె గీతను పెళ్లి చేసుకున్న అలుగువేలి విద్యాసాగర్ రెడ్డి అడుగుపెట్టడంతో ఆ ఇంట్లో రాక్షస కాండ మొదలైంది. పెళ్లయ్యాక కొద్ది రోజులు అత్తవారింట్లోనే తిష్ట వేసిన అల్లుడు విద్యాసాగర్ రెడ్డి మెల్లగా ఇంట్లోని ఆస్తిపాస్తుల వివరాలు అన్ని సేకరించాడు. 3 అక్క చెల్లెలకు సమానంగా ఉన్న ఆస్తిని చూసి అతనిలో దురాశ నిద్రలేచింది. ఏకంగా అత్తమామల ఆస్తి మొత్తాన్ని తన భార్య పేరిటే ఉందంటూ మిగిలిన వారందరినీ భయభ్రాంతులకు గురిచేయటాన్ని ప్రారంభించాడు. ఏకమొత్తంగా ఆస్తిని తన ఆధీనంలోకి తెచ్చుకోవటమే కాకుండా చివరికి ఆ వృద్ధ దంపతులు నివాసం ఉంటున్న ఇల్లును కూడా కబ్జా చేసి బయటకు పోమంటూ నరకం చూపించాడు. ఆ తర్వాత మాకు మనిషికి 3 ఎకరాల 30 గుంటల భూమి ఒకే సర్వే నెంబర్లో సమానంగా పంచించిండు. పెళ్లి కాక ముందుగా 2008లో రిజిస్ట్రేషన్ చేసిండు గిఫ్ట్ డీడ్ కింద. అట్టి భూమిని మాకు మా మామగారికి పచ్చుకున్నంత కాలం కౌలు కింద ఇస్తానని ఆ రోజు మాట్లాడుకున్నాము. అని అట్టి కౌలు ఇచ్చుకున్న తర్వాత మన 2024లో మా పెద్దమామ మధుసూదన్ రెడ్డి గారు మా మామగారు అయినటువంటి పురుషోత్తం రెడ్డి గారు పంచుకున్న తర్వాత కౌలు పైసలు పోయి అడిగితే ఇవ్వలేదు. ఇతనికి ఇవ్వకపోయే వరకు మేము ఇట్లా మొత్తం నాకే కావాలని రెండవ అతను అడిగిండు. దానికి మేము మా భూములు మాకు ఇచ్చేసి నీ రాంది కౌలు మాకు కావాలని మేము అడిపోయినాము. పోతే కౌలు మీద ఉంది, పచ్చని పైరు ఉందని అన్నారు. లేదు నెక్స్ట్ ఇయర్ మేము తీసుకుంటామని చెప్పినాము. పలుమార్లు పోలీస్ శాఖను కానీ రెవెన్యూ శాఖను కానీ పోయి కలిసినాము. సార్ 10 సర్వే నెంబర్లో 3 ఉంది, మాకు న్యాయం చేయండి. ఆస్తి మొత్తం తనతేనని, ఇక్కడ ఎవరికి ఎలాంటి హక్కులు లేవంటూ దౌర్జన్యం చేయటమే కాకుండా ఎవరైనా ఎదురు తిరిగితే ప్రాణాలు తీస్తారంటూ బెదిరింపులకు దిగాడు విద్యాసాగర్ రెడ్డి. ఈ ఆకృత్యాలను తాళలేక కుటుంబ సభ్యులు పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు పెట్టించారు. గ్రామ పెద్దలు ఎంత నచ్చి చెప్పినా న్యాయం మాట్లాడిన సదరు అల్లుడు ఎవరి మట్టు ఖాతరు చేయలేదు. నా ఇష్టం వచ్చినట్లు చేస్తా, నన్నెవరూ ఏమీ చేయలేరంటూ సైకోలా వ్యవహరించాడు. మా మామగారికి 3 బిడ్డలు ఉన్నారు. వాళ్లకు 2008లో గిఫ్ట్ డీడ్ కింద 3 ఎకరాల 30 గుంటలు జాయింట్ రిజిస్ట్రేషన్ చేసినారు. చేస్తే అందులో మేక గీత భర్త అయినటువంటి అలుగువేలి విద్యాసాగర్ రెడ్డి 3 ఎకరాల 30 గుంటలు ఉండాల్సిన దాంట్లో మా పేరు మీద ఉన్న భూమిని కూడా అక్రమంగా ఆక్రమించుకొని బైరకొండ బీరయ్య సాయంతో కబ్జాలో ఉంటున్నాడు. భూమిలో రానియకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మాకు ప్రతి ఒక్క సర్వే నెంబర్లో 3కి సమానంగా ఉంది. ఒక 3 గుంటలు ఉంటే అందులో ఒక సర్వే నెంబర్లో ఒక్కొక్కరికి 1 గుంట చేశారు. మేము మాకు ఉన్న 3 ఎకరాల 30 గుంటలు మా కబ్జాలో మేమే ఉంటాము. మేము మా పెద్ద మామగారు అయినట్టు మల్లారెడ్డి భూమి అక్రమంగా వీలునామా చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దానికి మేమేం అడగట్లేము. అటు గ్రామ పెద్దల మాట వెనకపోవడంతో ఇక చేసేది లేక బాధితులు మునుగోడు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. ఫిర్యాదు చేసి తమకు ఎదురవుతున్న ప్రాణహాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమ కష్టార్జితం పరాయి పాలవుతోందని, ఆస్తి కబ్జా చేయటమే కాకుండా నిత్యం చంపుతానంటూ బెదిరిస్తున్న అల్లుడిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. అది ఇది కలిసి 11.5 నాది భూమి అని ఇప్పుడు కబ్జా మీద ఉన్నా అంటుండు. ఇప్పుడు మేము ఆ అట్టి భూమి మా పిల్లలకి ఎక్కడైతే ఏ సర్వే నెంబర్లో సమానంగా ఇచ్చినామో 3 అమ్మాయిలు కూడా సమానంగా ఎవరి భూమి వాళ్ళే తీసుకోవాలి సార్. అంతే మేము కోరింది. మేము ప్రస్తుతం నివాసం ఉండే నల్గొండ డిస్టిక్లోనే నల్గొండలనే సూర్యవంశీ కాలనీలో ఆ ఇల్లు కూడా ఖాళీ చేయాలని చాలాసార్లు దౌర్జన్యం చేసిండు. నేను మన నోటీసులు పంపించిండు, జరుగుతూనే ఉంది. అది కూడా మేము ఆర్డీఓ ఆఫీస్కి పోయినాం. ఆమె కూడా మాకు రాసింది, ఆర్డర్ కాపీ రాసింది. వాటిని కూడా ఏమి కొన్ని నెలలు ఇచ్చిండ్రు, నెలకు 5,000 లెక్క అన్నాడు. కౌలు మేమే తీసుకోమని చెప్పింది మేడం. వాళ్ళు ఉన్నంత వరకు మీరు బాగోగులు పట్టించుకోవాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ సొంత రక్త సంబంధికుల మధ్య ఇలాంటి ఆస్తి వివాదాలు, కబ్జాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చట్ట ప్రకారం మైనారిటీలోనే గిఫ్ట్ డీడ్లు ఉన్నప్పటికీ విద్యాసాగర్ రెడ్డి
ఏ అధికారంతో ఆస్తిని తవది అని చెప్పుకుంటున్నాడో అర్థం కాక అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ వ్యవహారంలో తక్షణమే రెవెన్యూ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఆస్తిని సర్వే చేయించి అసలు యజమానులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. దౌర్జన్యంగా మా నాన్న పేరు మీద చేయించుకున్న అది వీలునామాని కూడా క్యాన్సిల్ చేపించేసి, అలా ఉంటే వాళ్ళకు అడగడానికి హక్కు ఉంటుందని చెప్పేసి ఏం చేసిందంటే వాళ్ళ భార్య గీత పేరు మీద వీలునామా చేయించుకున్నాడు. చేయించుకున్న తర్వాత మా నాన్నకి నీకు అత్తమ్మ పేరు మీద చేస్తా, అది చేసి ఇది చేస్తా అని చెప్పేసి మొత్తం ఇద్దరు పిల్లలు కూడా వర్తిస్తేటట్టు చేస్తా అని చెప్పేసి మోసం చేసేసి నా భార్య పేరు మీద మీకు ఎట్లా వస్తుంది అని చెప్పేసి మొత్తం అతను వాళ్ళ భార్య పేరు మీద వీలునామా మా పేరు మీద ఉందని చెప్పేసి మా నాన్న మోసం చేసి ఇప్పుడు మా అమ్మ మా నాన్న ఉన్న ఇంట్లో నుంచి వెళ్ళగొడతా, మొత్తం గిన్నెలు బొచ్చలన్నీ బయట ఎత్తేస్తే బయటకు నడవండి అని బెదిరిస్తూ ఉండు. రెంటుకున్న వాళ్ళని కూడా కాల్ చేపించేసి చాలా సార్లు. కన్నపేకల సంతోషం కోసం ఆస్తులు రాసిస్తాయి. చివరకు అదే ఆస్తి వారి ప్రాణాల మీదకు తెచ్చింది. మునుగోడు పోలీసుల విచారణలో ఈ నయ కబ్జాదారుడి గుట్టు తేలాల్సి ఉంది. పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం త్వరితగతిన స్పందించి ఈ వృద్ధ దంపతులకు న్యాయం చేయకపోతే ఒక కుటుంబం రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. మరి అధికారులు ఈ బాధితులకు ఎలాంటి న్యాయం చేస్తారో చూడాలి.